వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. 11వ తేదీ తెల్లవారుజామున రోహిత్ కే వేస్తున్నారు మొత్తం ఫ్యామిలీ. వారందరూ కూడా వివాహం సందర్భంగా దుబాయ్కి వెళ్ళి ఉన్నారు. A1 మోల్హు ముఖియా, సుశీల్ ముఖ్యా, మూడో అక్యూజ్డ్ బసంతి అర్హి. వీళ్ళందరూ బీహార్ రాష్ట్రానికి చెందిన బీరద్ గ్రామం అంటే వీళ్ళని నమ్మి ఆ ఇల్లు అప్పజెప్పి, ఇంకా మిగతా డొమెస్టిక్ సర్వెంట్స్ కూడా అక్కడ ఉన్నారు, వీళ్ళకి అప్పజెప్పి వెళ్ళిన సందర్భంలో వీళ్ళు ఈ పథకం ప్రకారం ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇంట్లో మొత్తం అది జమ చేసుకొని వారు వెళ్ళడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే దొరికిందో దాన్ని ఆ కేడియా ఫ్యామిలీ వారికి పంపించాము దుబాయ్కి. వాళ్ళు గుర్తించి అవును ఇతనే మా ఇంట్లో పనిచేసేవాడు, ఇతనే ఉండొచ్చని అతను కన్ఫర్మ్ చేశాడు. కన్ఫర్మ్ చేసిన తర్వాత మేము మొత్తం సీసీటీవీస్ అన్నీ కూడా ట్రాకింగ్ చేసుకుంటూ వెళ్తే వీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు వెళ్ళినట్టు, తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కినట్టు మాకు తెలిసింది. అయితే ఇమ్మీడియట్గా 3 టీమ్స్ని డిస్పాచ్ చేశాము బై ఫ్లైట్. ఒకటి భోపాల్, ఒకటి నాగ్పూర్, ఒకటి పట్నా. సైమల్టేనియస్గా జీఆర్పీలోకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. నాగ్పూర్ చేరేసరికి మా టీం కూడా ఆ టైంకి అక్కడ చేరుకుంది. వారు జీఆర్పీతో సహా కలిసి కోచ్ బై కోచ్, క్యాబిన్ బై క్యాబిన్ చెక్ చేసుకుంటూ వస్తే అప్పుడు ఈ ముగ్గురు ఒకే కోచ్లో కూర్చోవడం అనేది తెలిసింది. వారిని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత అంతా చెక్ చేస్తే ప్రాపర్టీ ఇంటాక్ట్గా వారికి జరిగింది. మీరు చూస్తున్నారు, దాదాపు బంగారం ఏదైతే ఉందో 1.42 kgs బంగారం, డైమండ్స్ 710 grams, ఫారెన్ కరెన్సీ, ఇండియన్ కరెన్సీ, ఇదంతా కూడా మనము దాంట్లో చూస్తున్నాము. చాలా చాకచక్యంగా సిటీ పోలీస్ టీమ్స్, టాస్క్ ఫోర్స్, ఈస్ట్ జోన్ పోలీస్ వారందరూ ఈ కేసుని డిటెక్ట్ చేయడం చాలా అభినందనీయం. వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ గ్రామానికి చెందిన వీరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు ఈ విధంగా అనేది కూడా కొద్దిగా ఆరా తీసి అందరికీ తెలియజేస్తాం, అలర్ట్ చేస్తాం. ఎందుకంటే మీరు ఇంట్లో డొమెస్టిక్ సర్వెంట్స్ కానివ్వండి, ఎవరినైనా ఎంప్లాయీ చేసుకుంటే దయచేసి మా దగ్గర వెరిఫికేషన్ కోసం పంపిస్తే మేము చేసి పెడతాం. అంటే కంట్రీ వైడ్ డేటాబేస్ని పరిశీలించాలి. అయినా వీఆర్ రెడీ టు డూ ఇట్ అని ప్రజలకు తెలియజేస్తున్నాము.